అందరికీ నమస్కారం. తీరం చేరిన నావ 5వ భాగం. వాణి వంక జాలిగా చూసి నిట్టూర్పు బలవంతాన అణుచుకున్నాడు కిషోర్. ఏం చెప్పాలో అర్థం కాలేదు. కానీ అంతా నిశ్చయమయ్యాక పెళ్ళి మరో నెలలో పెట్టుకుని ఇప్పుడు తెలుసుకుని ఏం ప్రయోజనం? కొన్ని విషయాలు తెలుసుకోకపోతే మనశ్శాంతన్నా మిగులుతుంది. అయినా ఎవరు చెప్పగలరు? ఎవరి అదృష్టం ఎలా ఉంటుందో? కిషోర్ నచ్చచెప్పే ధోరణిలో మాట్లాడసాగాడు. మీరేదో దాస్తున్నారు నా దగ్గర. ఏమీ లేకపోతే చెప్పడానికి ఎందుకు వెనకాడుతున్నారు? ప్లీజ్ చెప్పరా? సూటిగా అడిగింది. కిషోర్ మొహం తిప్పుకున్నాడు. పోనీ ఇది చెప్పండి, పద్మావతి గారు నిజంగా చనిపోలేదా? ఆవిడ వెళ్ళిపోయారా ఇక్కడ్నుంచి? ఇదన్నా చెప్పండి ఆశగా అడిగింది. కిషోర్ చురుగ్గా చూశాడు. ఆవిడ చనిపోయిందని చెప్పారా రాజారావు గారు? అలా స్పష్టంగా చెప్పలేదు. నాకు రెండో పెళ్ళి, మొదటి భార్య లేదు అంటే సహజంగా ఎవరన్నా చనిపోయిందనేగా అనుకుంటారు. కిషోర్ మరింత ఇబ్బందిగా చూశాడు. ప్లీజ్, ఇలాంటి విషయాలు మీరు అడగడం, నేను చెప్పడం బాగుండదని చెప్పలేదు. మరొకరి వ్యక్తిగత విషయాల గురించి మంచిగా అయితే పర్వాలేదు గాని చెడుగా ఎలా చెప్పను చెప్పండి. ఇంతకీ మీకు తెలుసుకోవాలంటే వీళ్ళని వాళ్ళని కాక డైరెక్ట్గా ఆయన్ని అడగరాదా? అది మంచి పద్ధతి కిషోర్ అన్నాడు. వాణి కిషోర్ సంస్కారాన్ని మనసులో మెచ్చుకోకుండా ఉండలేకపోయింది. ఒక్క క్షణం ఆలోచించి పెదవి విరిచి, మీరన్నట్టు ఇప్పుడు ఇంక తెలుసుకుని ప్రయోజనం ఏముంది? తెలుసుకుని బాధపడే కంటే తెలియకుండా ఉండటమే మంచిదేమోలేండి. నాలాంటి వారికి పెళ్లి కావడమే గొప్ప. అందులో ఈ మాత్రం సంబంధం రావడం ఇంకా గొప్ప. ఇది చేతులారా వదులుకుని నష్టపోవడం కంటే ఆ పెళ్ళేదో చేసుకుని కష్టమో నష్టమో భరించడం నయం అనుకుంటాను. వాణి నిస్పృహగా అంది. మీరేమిటి అంత నిరాశగా మాట్లాడుతున్నారు? మీ గొంతు మీ పాట విన్న ఏ మగాడన్నా మిమ్మల్ని పొందడం వరం అనుకుంటాడు. అలాంటిది మీరసలు ఇలా ఈ రెండో పెళ్లికి ఎలా ఒప్పుకున్నారనని ఆశ్చర్యపోతున్నాను. డబ్బు ఒకటే జీవితానికి ఆనందానికి ప్రధానం అనుకున్నారా? ఆవేశంగా అన్నాడు కిషోర్. అతని మాటలకి విస్తుపోతూ చూసింది వాణి, నమ్మశక్యం కాని విషయం విన్నట్టు. పాపం, మీరీ పల్లెటూరులో ఉండిపోయి బయట ప్రపంచంలో ఏం జరుగుతున్నది తెలియదు కాబోలు. పాట చూసి పెళ్లాడే మగాళ్ళు మీరన్నట్టుగా ఉంటే ఇన్నాళ్ళు ఇలా సంగీత పాఠాలు చెప్పుకుంటూ రోజులెందుకు గడుపుతాను? ఇప్పుడు ఇలా రెండో పెళ్లి సంబంధం కుదరడమే అదృష్టం అనే స్థితికి ఎందుకు వస్తాను? నాలాంటి మధ్యతరగతి సంసారాల్లో ఆడపిల్లలు ఎందరూ ఈనాడు అవివాహితులుగా మిగిలిపోతున్నారో మీకు తెలియదు. కారణం డబ్బు. ఆ డబ్బుంటే అందచందాలతో పనిలేదు. చదువు ఉండనీయండి, సంగీతం ఉండనీయండి, అందం ఉండనీయండి, వీటన్నింటినీ వెనక్కి తోసి ముందు నిలబడేది ఐశ్వర్యం. ఇదంతా అతిశయోక్తి కాదు, కఠిన సత్యాలు వాణి ఆవేశంగా అంది. అఫ్కోర్స్ మీరన్నది నిజమే, కానీ అందరూ అలాగే అని జనరలైజ్ చేయకండి. వాణిగారు, నిజం చెప్పండి, మీరీ పెళ్లి మనస్ఫూర్తిగా చేసుకుంటున్నారా? ఇష్టాయిష్టాల ప్రసక్తి నాలాంటి మధ్యతరగతి ఆడపిల్లలకి లేదు కిషోర్ గారు. రాజారావు గారిని చూస్తుంటే నాకేదో భయం తప్ప కాబోయే భర్త అన్న అభిమానం, అనురాగం, సహజంగా కలగవలసిన భావాలు ఏమీ కలగడం లేదు. బేలగా చూస్తూ సిగ్గు విడిచి ఆప్తుడితో చెప్పుకున్నట్లు అంది వాణి. వాణి మొహంలో బేలతనానికి కరిగిపోయాడు కిషోర్. ఎంత అమాయకురాలు! నేనేమవుతానని నాకిలా మనసు విప్పి చెప్పుకుంటుంది? ఇలాంటి అమాయకురాలిక రాజారావు లాంటి భర్త అనుకున్నాడు దిగులుగా కిషోర్. పదండి, చాలాసేపయింది, లోపలికి వెళ్దాం. చూడండి వాణిగారు, ఇక్కడ మీకేం కావాల్సినా, ఎప్పుడు ఎలాంటి సహాయం కావాల్సినా మీ ఆప్తుడిగా భావించి నన్ను అడగండి. మీకెప్పుడన్నా ఏదన్నా చెప్పాలంటే మాలితో గాని రాఘవులతో గాని చెప్తే చాలు, వాళ్ళు నాకు కబురు అందిస్తారు. నేను వస్తూ పోతుంటాను తరచూ. మీరేం దిగులు పడకండి, అన్నీ సర్దుకుంటాయి అన్నాడు కిషోర్ ఓదార్పుగా. వాణి తల ఊపింది. ఆ పూట అందరి భోజనాలు అయ్యాక మేడ మీద అనసూయమ్మ గదిలో వాణి 2 గంటల పాటు శ్రోతలందర్నీ మైమర్పించేటట్టు పాటలు పాడింది. పనివాళ్లందరూ కింద కూర్చున్నారు. కిషోర్ ఒక కుర్చీలో, వాణి ఒక సోఫాలో. అనసూయమ్మ మంచం మీద తలగడల్ని ఆనుకుని కూర్చుంది. ఆ 2 గంటలు కూర్చున్న వాళ్ళందరూ చుట్టూ పరిసరాలని మరిచిపోయి, మంత్రించినట్లు కదలడం కూడా మరిచిపోయి ఆ గానాసుధలో మునిగి తేలిపోయారు. కిషోర్ అరమోడుపు కన్నులతో అదో రకం పారవస్యంలో మునిగిపోయాడు. ఏదో అద్భుతమైన శక్తి అతన్ని వశపరుచుకున్నట్టు, అతని మనసు ఏ లోకంలోనూ తేలియాడుతున్నట్టు, అతని బాహ్యస్మృతి కోల్పోయినట్లు అలా వాణి వంక కన్నార్పకుండా చూస్తుండిపోయాడు. వాణి 3 కృతుల రాగం, తానం, పల్లవితో సహా యథావిధిగా పాడింది. 2 గంటలు. వాణి పాట ఆపింది అన్న సంగతి గుర్తుపట్టలేనట్టు ఇంకా పాట వింటున్న అనుభూతిలో మునిగి అలాగే ఉండిపోయారు అందరూ. కిషోర్ ముందు తేరుకుని గట్టిగా చప్పట్లు కొట్టాడు. మిమ్మల్ని అభినందించడానికి మాటలు రావడం లేదు నాకు అన్నాడు. మితిమీరిన సంతోష పారవస్యంతో అతని కళ్ళు చెమర్చాయి. వాణి, ఎంత బాగా పాడావమ్మా! నువ్వు పాడతావంటే ఏదో అనుకున్నాను గాని ఇంతలా పాడగలవనుకోలేదు. నేనెప్పుడు ఇలాంటి గొంతు వినలేదు. మా జన్మలు తరించిపోయినట్లయిందమ్మా అనసూయమ్మ దగ్గుతికతో అంది. 2 గంటలు 2 నిమిషాల్లో తెలియకుండా గడిచిపోయాయి.
ఇలా మీరెంతసేపు పాడినా వినాలనే ఉంటుంది మాకు. ఈసారి వీణ తెస్తా, వీణతో కలిసి పాడాలి మీరిలా పాడతానంటే రోజూ పని పాట మాని కూర్చుని వింటాను అన్నాడు కిషోర్. ఆ రోజు సాయంత్రం వరకు కిషోర్ అక్కడే ఉండిపోయాడు. కిషోర్ ఉన్నంతసేపు సందడిగా గడిచిపోయింది వానికి. అతను సాయంత్రం కాగానే వెళ్ళడానికి తయారవగానే ఏదో బెంగగా అనిపించింది వానికి. రేపు రాకూడదు, మీకేం పని లేకపోతే? ఇవాళ మాదిరి రాకూడదు అందే ఆశగా. కిషోర్ ఒక్క క్షణం ఆలోచించి, పోనీ రేపు మీరే మా ఇంటికి రాకూడదు? మా ఊరు, మా తోట చూపిస్తాను. మా తోట చూశారంటే మరి వెళ్ళనంటారు. రేపు 10 గంటల వేళ వచ్చారంటే సాయంత్రం దిగబెట్టేస్తాను బండిలో. వాని చిన్నపిల్లలా సంబరంగా, వస్తాను, తోట అంత బాగుంటుందా? నాకిలా పల్లెటూరులో పొలాలు తోటలు చూడ్డం ఎంత సరదానో అంది. అంతలోనే సందేహంగా, కానీ మీ పెద్దమ్మగారు ఒప్పుకుంటారా, పంపిస్తారా అంది అప్పుడే దిగులు పడుతూ. అడుగుదాం, పెద్దమ్మగారిని నేను ఒప్పిస్తా అన్నాడు కిషోర్. ఇద్దరూ మేడ మీదకి వెళ్లారు. పెద్దమ్మగారు, మీరు ఊ అంటానంటే ఒకటి అడుగుతాను, కాదనరు గదా అన్నాడు కిషోర్ చనువుగా. ఏమిట్రా, చెప్పకుండా ముందే ఊ అనాలా? అంత పిచ్చిదానిరా అభిమానంగా అంది. ఏమిటో చెప్పు, నువ్వు అడిగింది కాదన్నానా ఎప్పుడన్నా? ఏం లేదు, రేపు మీ కోడలమ్మగారిని మా ఊరు తీసుకెళ్లి తోటలు పొలాలు చూపిద్దామని. ఆవిడ ఎప్పుడూ చూడలేదట నసిగాడు. అనసూయమ్మ వాని వంక చూసింది. వాని కంగారుగా తల తిప్పుకుంది. ఒరే రాజాకి తెలిస్తే? వద్దురా బాబు, ఎందుకొచ్చిన గొడవ? అనసూయమ్మ అయిష్టంగా అంది. ఎలా తెలుస్తుంది? లేరుగా, మనం చెప్తే కదా. మరేం పర్వాలేదు పెద్దమ్మగారు. ఉదయం 10 గంటలకి వస్తే మళ్ళీ సాయంకాలం దిగబెట్టేస్తాను. వాని ఆరటంగా చూసింది. మీ ఇష్టం మరి. రాజా ఏమంటాడోనని భయంగాని, లేకపోతే నాకేం ఇబ్బంది? పాపం ఆ అమ్మాయి ఒంటరిగా తోచక ఇబ్బంది పడుతుంది. వాని, గౌరమ్మని తోడు తీసుకుని వెళ్ళు. చీకటి పడేలోగా తిరిగి రావాలి సుమా. కిషోర్, పనివాళ్లతో రాజా దగ్గర నోరు జారద్దని చెప్పు. కిషోర్ వానిల మొహాలు ప్రసన్నమయ్యాయి. ఇద్దరూ కృతజ్ఞతాపూర్వకంగా చూశారు. మరి నేను వెళ్ళొస్తా, ఉదయం 10 గంటలకి తయారుగా ఉండండి అంటూ వానికి చెప్పి వెళ్ళిపోయాడు. ఆ మన్నాడు ఉదయం వాని చకచకా పనులు పూర్తి చేసుకుని 9 గంటలకల్లా తయారైపోయింది. ముస్తాబై వచ్చిన వాణిని చూసి అనసూయమ్మ, ఇంకాస్త మంచి చీర కట్టుకో అమ్మా, ఈ ఇంటికి కాబోయే కోడలివి కదా, అంతా ఏదైనా అనుకుంటారో అంది ఆవిడ వాణి కట్టుకున్న వాయిల్ చీర చూసి. ఆ మాటకి వాణి మొహం వాడిపోయింది. వానికి మంచి చీరలు లేవేమో అన్నది చప్పున స్ఫురించింది అనసూయమ్మ గారికి. వెంటనే సీతమ్మని పిలిపించి పద్మావతి చీరల దొంతల్లోంచి ఖరీదైన ఓ చీర తెప్పించింది. వాణి వద్దంటున్నా ఇష్టం లేకపోయినా ఆ చీరను వానికి కట్టబెట్టింది. చీర కట్టుకుని తల్లో కనకాంబరమాలతో వచ్చిన వాణిని చూసి సంతృప్తిగా తల ఆడించింది. చక్కగా ఉన్నావు, ఎంత మార్పు వచ్చింది నీలో అంటూ అనసూయమ్మ వాణి చేతులకు ఉన్న మట్టి గాజుల్ని, బోసిగా ఉన్న మెడని చూసి, సీతమ్మ, ఆ బీరువా తీసి నా నగల పెట్టి తీసుకురా అంది. అయ్యో వద్దండి, ఇప్పుడు అవన్నీ ఎందుకు, పెళ్ళవలేదుగా, వద్దండి. అనసూయమ్మ వాని మాటలు వినలేదు. తన నగల పెట్టి తీసి 2 పేటల మంచి ముత్యాల దండ మెడలో వేసి ఆ గాజులు తీయించి ముత్యాల గాజులు చేతికి వేసింది. ముత్యాల దుద్దులు పెట్టింది. అప్పుడే పెళ్లికల వచ్చేసిందమ్మగారు అంది సీతమ్మ. వాని సిగ్గుపడింది. అనసూయమ్మ సంతృప్తిగా, ఆడపిల్లకి బట్టలు నగలే కలమరి, ఇప్పుడు చూసుకో అద్దంలో అంది నవ్వుతూ. బండి వచ్చిందమ్మగారు, మాలి వచ్చి చెప్పాడు. సరే వెళ్ళు, సాయంత్రం తొందరగా వచ్చే, అట్టే ఆలస్యం చేయకుండా, ముత్యాలు వస్తుందిగా నీతో అంది అనసూయమ్మ. వాని తల ఊపి బయటికి వచ్చింది. మరో 3/4 గంటలో బండి కిషోర్ ఇంటి ముందు ఆగింది. అది డాబా ఇల్లు. ముందు విశాలంగా ఉన్న వరండా. ఇంటి ముందు కంచెలతో కట్టిన ఆవరణలో శ్రద్ధగా పెంచిన రకరకాల పూల మొక్కలున్నాయి. వరండాలో వాలు కుర్చీలో పడుకుని పేపర్ చదువుతున్న కిషోర్ బండి ఆగ్గానే అందుకోసమే ఎదురు చూస్తున్న వాళ్ళ చటుక్కున లేచి మెట్లు దిగి బండి దగ్గరికి వచ్చేశాడు. వచ్చారా, రండి రండి అన్నాడు ఆదరంగా ఆహ్వానిస్తూ. బండి దిగడానికి అవస్థపడుతున్న వానికి చటుక్కున చెయ్యి అందించాడు కిషోర్ నవ్వుతూ. అతని చెయ్యి అందుకుని సిగ్గుపడుతూ దిగింది వాని. వాని ముస్తాబుని ఆశ్చర్యంగా చూశాడు కిషోర్. అతని చూపుల్లో ఆశ్చర్యం, మెచ్చుకోలు చూసి వాని సిగ్గుతో మొహం తిప్పుకుంది ఇబ్బందిగా. బండి ఆగిన చప్పుడికి ఇంట్లోంచి కిషోర్ తల్లి రుక్మిణి, చెల్లెలు రేణుక బయటికి వచ్చారు. అమ్మాయిని లోపలికి తీసుకురాకుండా గుమ్మంలోనే నిలబెట్టి, ఏమిట్రా ఆ మాటలు, రామ్మా లోపలికి అంది ఆవిడ అభిమానంగా. రేణు ముందుకు వచ్చి వాని చేయి పట్టుకుని స్నేహపూర్వకంగా చూస్తూ, అన్నయ్య, ఇంక నీ పని అయిపోయింది, నీ వెళ్ళు అవతలికి అంది కొంటిగా నవ్వి వానిని లోపలికి తీసుకెళ్తూ. వానిగారు, నాకంటే ఎక్కువ చదివిందని దీనికెంత టెక్కనుకున్నారు? మాట్లాడితే బీఎస్సీనంటుంది, సంతకం చేసిన రేణు బీఎస్సీ అని రాసుకుంటుంది అన్నాడు కిషోర్ చెల్లెల్ని ఆట పట్టిస్తూ. రేణు ముసిముసి నవ్వులు నవ్వింది. నీకెందుకంత అసూయ? నిన్నెవడన్నా చదివి పాసవద్దన్నారా? మెట్రిక్ 3 సార్లు డింకి కొట్టించావు, వెక్కిరించింది. అబ్బబ్బా,
ఏమిట్రా మీ ఇద్దరి గోల? ఆ అమ్మాయిని అలా నిలబెట్టి ఇద్దరూ దెబ్బలాటకు దిగారు. రుక్మిణి మందలించింది. కిషోర్, రేణు ఇద్దరూ నవ్వుతో హాల్లోకి తీసుకెళ్లారు వాణిని. వానికి అన్నా చెల్లెళ్ల వాదన ముచ్చటగా అనిపించింది. ఆ పల్లెటూళ్ళో కిషోర్ చెల్లెలు అంత చదువుకున్నదై ఉంటుందని. రేణుక రుక్మిణుల కట్టుబొట్టు ఆధునికంగా ఉండడం ఆశ్చర్యాన్నే కలిగించింది. మధ్య హాల్లో ఫేమ్ సోఫా సెట్టు, రేడియో, పుస్తకాల ర్యాక్, గోడలకి 2 మంచి పెయింటింగ్లు, కిటికీలకి పరదాలు, పెద్ద ఆడంబరంగా లేకపోయినా బీదరికపు ఛాయలు, పొలం దున్నుకునే రైతు ఇల్లులా మటుకు లేదు అనిపించింది. రేణు, కిషోర్ల అల్లరి కొంటితనం చూస్తే సరదా అనిపించింది. అబ్బబ్బా, ఏమిట్రా మీ వాదన? ఇంకా చాలు ఊరుకోండి. రామ్మ వాణి, అనసూయమ్మగారు ఎలా ఉంది? రాజారావు ఎప్పుడొస్తాడు ఊరి నుంచి? నీవు చాలా బాగా పాడతావట కదా? కిషోర్ చెప్పాడు నిన్న పాడావని. రుక్మిణి ఆప్యాయంగా వానితో కబులు మొదలుపెట్టింది. బాగా ఏమిటమ్మా, అద్భుతం, విని తీరాల్సిన పాట. నా పుణ్యం కొద్దీ నేను వినగలిగాను, కిషోర్ ఆవేశంగా అన్నాడు. పోవోయ్, నీవేనేమిటి, ఇవాళ మేము వింటాం అంది రేణు మధ్యలో అడ్డుపడుతూ. మా కిషోర్కి పాపం పాటలంటే ఎంత పిచ్చో, రుక్మిణి అభిమానంగా అంది. చదువెలాగో వంటబట్టలేదు, వాడికి సంగీతమన్నా చెప్పించాల్సిందమ్మా, రేణు కొంటిగా అంది. ఆడపిల్లవు, నువ్వు నేర్చుకున్నావు, ఇంకా వాడికి చెప్పించాల్సిందే. దానికి సంగీతం చెప్పించక పుణ్యం కట్టుకున్నావు. లేకపోతే ఊళ్ళో గాడిదలన్నీ ఇంటిమీద పడితే కొట్టలేక చచ్చేవాణ్ణి. కిషోర్ ఉడికించాడు. రేణుక లేచి అన్నను కొట్టబోయింది. ఇదమ్మా వరస, ఒక్క క్షణం ఇద్దరికీ పడదు. వాదించుకుంటూ దెబ్బలాడుకుంటూ ఏడ్పించుకుంటారు చిన్నపిల్లల్లాగా. ఎక్కడైనా ఇలా చూశావా? రుక్మిణి ఆప్యాయంగా ఇద్దరి వంక చూస్తూ వానితో అంది. మాట్లాడుతుండండి, భోజనం ఏర్పాటు చేస్తాను అంటూ రుక్మిణి లోపలికి వెళ్ళింది. మిమ్మల్ని చూస్తుంటే చాలా సరదాగా ఉంది. ఈ 4 రోజుల నుంచి ఒంటరిగా ఉండి ఎంత బోర్ కొట్టిందో. నిన్న మీరు వచ్చాక కాస్త ఊసిపోయింది. ఇవాళ సరే సరి, వాణి సంతోషంగా అంది. థ్యాంక్స్, మా కంపెనీ మీకు నచ్చినందుకు. మీరు ఒంటరిగా ఉన్నారనే ఇవాళ ఇలా ప్రోగ్రాం వేశాను, మీకోసమే కదా. ఇందులో నా స్వార్థమూ ఉంది. మరోసారి పాట వినాలని కిషోర్ అన్నాడు. అబ్బా, అన్నయ్య ఇంత పొగుడుతున్నాడంటే మీరు నిజంగానే బాగా పాడతారన్నమాట. ఏది, భోజనాలు చేసే లోపల మచ్చు చూపకూడదు, రేణు అంది. ఆవిడ్ని కాస్త రెస్ట్ తీసుకొని అలా కూర్చోపోతే వెళ్ళి అమ్మకి హెల్ప్ చేయకూడదు అన్నాడు కిషోర్. ఏం ఏకాంతం కావాలా ఏమిటి? నన్ను తరుముతున్నావు? ఏమండోయ్ వాణిగారు, మా అన్నయ్యని నమ్మకండి, వాడు చాలా ప్రమాదస్తుడు. మనుషుల్ని మెస్మరిజం చేసేస్తాడు, మనసులు మార్చేస్తాడు. వాణి మొహం సిగ్గుతో కందింది. కిషోర్ మొహం కూడా ఎర్రబడింది. షటప్, ఏమిటా వాగుడు అద్దం పద్దం లేకుండా? కసిరాడు కోపంగా. అన్న మొహంలో కోపం చూసి రేణుక నాలిక కొరుక్కుని, సారీ మర్చిపోయాను, మీరు వాగ్దత్తలైపోయారు కదా, అందులో రాజారావు గారికి అంది చిలిపిగా.